హలో, పంపు ఇక్కడ ఒకరికి మనం అప్సైటీ వాడియడం జరిగిందండి. వాళ్ళ పొలం చూడండి, చాలా హెల్తీగా ఉన్నది. ఒకసారి ఆ డబ్బు ఇటు చూపియా. అప్సా 80 యామ్వే. మీ పేరు? నా పేరు పరశురాము. నా పేరు పరశురాము. మాది కరీంనగర్ జిల్లా రేణుకుంట గ్రామము. రేణుకుంట గ్రామం. ఈ అప్సా 80 నేను ఫస్ట్ 1 ఎకరానికి వాడాను. అప్సా 20 ఎకరాలు చేస్తాను. ఫస్ట్ 1 ఎకరానికి సార్ వాళ్ళు వచ్చి చెప్పినాక 1 ఎకరం ట్రై చేసి బాగుంటే వాడతా అని చెప్పిన. నేను పొలం నాసిరకంగా ఉన్న దాంట్లో చౌడు భూములలో వాడినాను. 1 ఎకరానికి 1 లీటర్ తీసుకొచ్చి వాడాను. అంటే లీటర్ అవసరం పడలేదు, కానీ 1 ఎకరానికి ట్రై చేసినాక వరి మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను 20-25 ఎకరాలు చేస్తాను. 5 లీటర్లు 10 లీటర్లు వాడుతున్నాను. ఓకే, రిజల్ట్ బాగుంది. రిజల్ట్ సూపర్ ఉంది. ఎట్లా వాడిర్రు ఇది? మన అడుగులో వేసాము. అడుగు మందు అంటే దేంట్లో వేసారు? అడుగు మందులో వేసాము, స్ప్రేలో వేసాము. అడుగు మందు అంటే దేంట్లో? అడుగు మందు అంటే డిఏపిలో 1 బస్తాకి 100 ml వేసాము. డిఏపిలో బస్తాకి 100 ml వేసారు. బస్తాకి 100 ml వేసాము. ఇంకా డిఏపి ఒకటి, ఇంకా డిఏపి వేసాము, యూరియా వేసాము. యూరియా 2, డిఏపి, యూరియా, పొటాష్ అంటే అన్ని కలిపి అందులో ఇది కలిపి అందులో కలిపి అన్నిట్లో ఇది వేసినాము. మళ్ళీ నెక్స్ట్ అంటే ఎకరానికి 100 ml చొప్పున. ఎకరానికి బస్తాకు 100 ml. బస్తాకు 100 ml అంటే ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు? 1 ఎకరానికి 2 బస్తాలు. 2 బస్తాలు అంటే 200 ml పడ్డది. 200 ml పడ్డది. అది ఇంతకు మునుపు ఇది వాడక మునుపు ఇప్పుడు డిఫరెన్స్ ఏం కనబడ్డది? ఇది మనం ఇంత ముందుకు మనం మందులు వేసినాక రిజల్ట్ అనేది జర తొందరగా కనిపించకపోయేది. ఇది కలిపి వేస్తే రిజల్ట్ ఒక రోజులో నీకు చేనేంది అనేది అర్థమైపోతుంది. ఒక్కటే రోజుల నీకు చేనేంది అనేది అర్థమైపోతుంది. మార్నింగ్ వచ్చి చూసేవారికి చేనేంది అనేది అర్థమైపోతుంది. ఓకే ఓకే. మళ్ళీ పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు 1 పంపుకు 7 ml వేసినాం. పంపుకు 7 ml వేసారు. 1 పంపుకు 7. వరి నీళ్లు పట్టదు కదా, ఇప్పుడు అప్సా కలిపినప్పుడు మంచిగా పట్టుకుంటుందా పొలానికి? మంచిగా వాటర్ మంచిగా తీసుకుంటుంది. చీడ పీడ ఏం లేకుంటుంటుంది. ఇంత ముందు చేను చూస్తే బల్లిపాతర అవి ఉండేటి. ఇప్పుడు ఏం లేవు. ఆకులు గిట్లా పురుగు గిట్లా కత్తరించి ఉండేది. ఇప్పుడు ఏది లేదు, మంచిగా నీట్గా ఉన్నది. దీనికి ఎప్పుడు 3-4 సార్లు స్ప్రే చేసేది. ఈసారి ఒకటేసారి చేసినాం. చేను నీట్గా ఉన్నది. ఒక్కసారిగా సరిపోయింది. అంటే ఇప్పుడు స్ప్రేలకు పెట్టుబడి తగ్గినట్టే, స్ప్రే ఖర్చులు తగ్గినట్టే, కూలి ఖర్చులు తగ్గినట్టే, పెట్టుబడి తగ్గినట్టే, మళ్ళీ పంట ఆరోగ్యంగా ఉన్నది, హెల్తీగా ఉన్నది. మీ పేరు? నా పేరు కొంకటి పరశురాం. ఊరు? రేణుకుంట, కరీంనగర్ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ.